సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ఈ నెల 16వ తేదీన గర్భన్యాస కౌముది వ్రత మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. దేవాలయ నిర్మాణంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు గర్భన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా రాత్రి 7 నుండి 12 గంటల వరకు కౌముది వ్రత మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో దేవాలయ స్థపతి సెంథిల్, విద్యాపీఠం సభ్యులు కృష్ణమూర్తి, దారం సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఫసల్వాది కేంద్రంగా అనేక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం లోకానికి అందజేస్తూ ఇంకొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం, విద్యాపీఠం అంటేనే అనేక ప్రత్యేక కార్యక్రమాల సమాహారం. అటువంటి ఈ సంవత్సరంలోనే నవాయతన రామశిల యాత్రను అతివైభవంగా సుమారు 20,000 మంది భక్తజనుల చేత జ్యేష్ఠమాసంలో నిర్వహించినటువంటి విద్యాపీఠం ఆ కార్యక్రమ పరంపరను కొనసాగం చేస్తూ నెలకొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ ఆశ్రమంలో కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని సశాస్త్రీయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయబడ్డటువంటి ఈ దేవాలయంలో బేస్ మట్టం కట్టడం ఆరంభం చేసింది. ఆధారం దేవాలయం ఏ విధంగా కట్టాలని అంటే, మొట్టమొదలు శంకుస్థాపన చేసి ఆధారాన్ని నిర్మాణం చేయమని, తర్వాత గర్భాన్యాసం చేసి గర్భాలయాది దేవాలయాలను, పూర్తి దేవాలయం పైన కడబడేటువంటి దేవాలయాన్ని నిర్మించమని మనకు అనేక శిల్పశాస్త్ర గ్రంథములు తెలుపుతూ ఉన్నాయి. ఈ నేటి కాల పరిస్థితులలో కేవలం శంకుస్థాపన చేసి దేవాలయాన్ని నిర్మాణం చేసేస్తూ ఉన్నారు. ప్రతిష్టప్పుడు సంస్కారాదులు చేస్తూ ఉన్నారు సాధ్యమైనంత. కానీ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటిది శాస్త్రీయంగా నిర్మిస్తున్నటువంటి దేవాలయం. విష్ణు ధర్మోత్తరంలో దేవాలయ నిర్మాణ విధిని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా దేవాలయానికి శక్తి అందించేది గర్భాన్యాసము అని పేరు. దేవాలయంలో గర్భం అంటే దేవాలయం యొక్క, మనం చూసేటువంటి విగ్రహం యొక్క అడుగు భాగంలో ఉండేటువంటి నిర్మాణాన్ని దేవాలయ గర్భము అని అంటారు. దాంట్లో మొట్టమొదలు బ్రహ్మశిలను స్థాపించాలని, దానిపైన కూర్మశిలను స్థాపించాలని, దానిపైన గర్భాన్యాస పేటికను స్థాపించాలని, దానిపైన అఖండమైనటువంటి నిధి రాశులను ఉంచి దేవాలయానికి మనం ఉండేటువంటి మూర్తికి పీఠం అమర్చాలని, పీఠం పైన విగ్రహం పెట్టాలని, ఇది ఒక విధానాన్ని తెలపడం జరిగింది శిల్పశాస్త్రం. ఇది ఈ గత శతాబ్ది కాలంలో ఎక్కడగా నిర్వహించబడినటువంటి కార్యక్రమాన్ని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రజాశ్రేయస్సు కోసం ఈ మహత్తరమైనటువంటి దేవాలయానికి శక్తి ఆపాదనార్థం ఈ గర్భన్యాసాన్ని సవిధిగా రేపు అనగా 16/10/2024 నాడు సాయంకాలం 5:04 సశాస్త్రీయంగా నిర్వహణ చేయబోతుంది విద్యాపీఠం. ఈ గర్భాన్యాసం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, గర్భాన్యాసాన్ని చేస్తూ ఉండంగా ఎవరు చూస్తారో వాళ్ళ వంశము సూర్యచంద్రుల పర్యంతం వర్ధిల్లుతుంది, వాళ్ళకు వంశఛేదనం కలగదని, అంటే లోకమంతా కూడా శాంతిగా, ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. ఇటువంటి వైదిక విధానాన్ని మొట్టమొదలు బ్రహ్మశిల అంటారు. ఈ బ్రహ్మశిల ఇట్లా 3 భాగాలుగా ఉంటుంది. కింద చతురస్రము, మధ్యలో అష్టకోణము, పైన వృత్తం. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి బ్రహ్మశిల. ఇది దేవాలయానికి ఆద్యశిల అని అంటారు. దీని ద్వారానే దేవాలయానికి శక్తి, భూమి నుండి వచ్చేటువంటి శక్తి ఈ శిలను సంగ్రహించి ఈ విగ్రహానికి అందజేస్తుంది. దీనిపైన ఉండేటువంటిది కూర్మశిల అంటారు. ఇది కూర్మాకారం ఉంటుంది. దీనిపైన బీజాక్షరాలు లిఖించబడి ఉంటాయి. కూర్మం యొక్క శిరస్సు తూర్పు వైపు ఉంటుంది.
ఇది లక్ష్మీప్రదమైనటువంటి శిల. అంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా సమస్త సంపదలను ఇయ్యగలిగినటువంటి శక్తి ఈ కూర్మశిలలో కలుగుతుంది. తర్వాత దీనిపైన ఉంచేటువంటిది ఇది గర్భపాత్ర అని అంటారు. పురాతన దేవాలయాలలో నిధులు నిక్షేపాలు అని అంటారు కదా, అవి ఈ గర్భపాత్ర. ఇందులో అష్టధాతువులు, అష్టమృత్తికలు, అదేవిధంగా లోహములతో తయారు చేయబడినటువంటి ద్రవ్యాలు, తర్వాత అష్టగంధములు, అష్టమంగళ ద్రవ్యములు, అష్ట ఆయుధాలు, ఇట్లా 213 ద్రవ్యాలను ఈ పేటిక యందు వివిధ రకాల అమరికల యందు ఉంచడం జరుగుతుంది. ఈ పేటిక 8 విభాగాలుగా ఉంటుంది. అందులో ప్రప్రథమమైనటువంటిది ఇట్లా ఒక్కొక్క దాంట్లో 9 ద్రవ్యాలను, ఇవి ఎక్కడ దొరకనటువంటి వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, ధాతువులు, భూమిలో లభించేటువంటి ధాతువుల ద్వారా ఇట్లా 8 విభాజనాలుగా ఈ పెట్టె నిర్మాణం చేయడం జరుగుతుంది. 213 ద్రవ్యాలు రేపు ఇందులో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అవైలబిలిటీ లేనటువంటి రత్నం, అటువంటివి కూడా విద్యాపీఠం గత సంవత్సరంగా సంగ్రహణం చేసింది. తర్వాత హలాగ్రం, సప్త మృత్తికలను, అనేక నదుల యొక్క నీళ్లను, మృత్తికలను, పాదరసాది ఇత్యాది ధాతువులను, ఇవన్నిటినీ కూడా విద్యాపీఠం సంగ్రహించి ఉన్నది. వివిధ రకాల లోహములతో చేసబడినటువంటి ధాన్యము, ఇవన్నీ ఎందుకు పెట్టాలి అని అంటే దేవాలయానికి ఇవి ప్రకృతి సిద్ధమైనటువంటి శక్తిని కలుగజేస్తాయి. దేవాలయం అంటే నిరంతర శక్తి కేంద్రం, అది నిరంతరం శక్తిని అందజేసేటువంటిది. దానిపైన దీన్ని నిధి కుంభము అని అంటారు. ఇందులో మణులు, మాణిక్యములు, బంగారము, వెండి ఇత్యాదులన్నింటినీ కూడా వేసి దీన్ని ఈ నిధి కుంభాన్ని ఈ సర్పబంధనం పైన చూస్తున్నారు, ఇది సర్పబంధనము అని అంటారు. ఇది పంచ సర్పబంధనాలు ఉంటాయి. 5 దిశల్లో ఈ సర్పబంధనాలను ఏర్పాటు చేసి దీని మూత పైన కూడా ఉంటుంది సర్పబంధనం. దీన్ని సశాస్త్రీయంగా ఒక విధి విధానం ప్రకారంగా రేపటి కార్యక్రమంలో దేవాలయ గర్భంలో పెట్టేటువంటి ఒక గొప్పనైనటువంటి క్రియ ఈ గర్భన్యాస మహోత్సవం. ఈ గర్భన్యాసం అరుదైనటువంటిది, మళ్ళీ చూడలేనటువంటిది. గత 100 సంవత్సరాలుగా ఎవరూ దీన్ని చేసినటువంటి ఆధారాలు లేవు. ఎందుకనంటే అష్టధాతువులు అలభ్యములు. ఒక్కొక్క ధాతువు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి అడవుల నుండి తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వాట్సాప్ గ్రూప్లో మీకు నిరంతరం వస్తూనే ఉన్నాయి. రకరకాల నదుల యొక్క మట్టిని, నదుల యొక్క నీళ్లను సేకరణం చేయడం జరిగింది. అదేవిధంగా అష్టగంధములను, చతుస్వస్తిక ముద్రలను, అష్ట ఆయుధాలను, నదీ మృత్తికలను, నదీ జలాలను, పంచదుంపలను, తామర దుంప, కాకోలి దుంప, ఇటువంటివన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా శక్తినిచ్చేటువంటి వజ్ర వైడూర్యములు, బంగారము, వెండి, ఇవన్నీ కూడా శివుని యొక్క ఓజస్సు, రేతస్సు. ఆ శివుని యొక్క రేతస్సును ఇందులో నిలపడం జరుగుతుంది. దీని ద్వారా నిరంతరం ఎల్లప్పటికీ కూడా దేవాలయానికి శక్తి కలుగుతుంది. ఎవరైతే ఈ గర్భన్యాసాన్ని చూస్తారో వాళ్లకు అవిచ్ఛిన్న కుటుంబ పరంపర ఉంటుందని ధర్మశాస్త్రం తెలిపి ఉన్నది. వాస్తుశాస్త్రంలో గర్భాన్యాసం లేనటువంటి దేవాలయంలో ప్రతిష్ఠింపకూడదు, పూజించకూడదు అని ఒక నియమం కూడా ఉన్నది. ఈ రోజు కాలంలో ఎవరు ఇంత శ్రమ కోర్చి చేయటం లేదు కాబట్టి విద్యాపీఠం ఇటువంటి జ్ఞానాన్ని లోకానికి అందించాలనేటువంటి దృక్పథం చేత, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకంతా కూడా మంచి శక్తి, మంచి బుద్ధి కలగాలని ఈ గర్భన్యాస క్రియను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సవిధిగా రేపటి 16వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంది. ఉదయం ఈ పంచదశ రాత్రోత్సవాలు విద్యాపీఠం ద్వారా జరిగేటువంటి 15 రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలను జరపడం జరుగుతుంది. ఈ రోజుకి అక్కడ మా గృహంలో సమాప్తవుతుంది. రేపు అమ్మవారి ఆశ్రమానికి రాబోతూ ఉంది. రేపు వచ్చిన తర్వాత ఈ శిలలకు, ఈ గర్భాభాజన పేటికకు సంస్కారాదులు నిర్వహించడం జరుగుతుంది. ఈశ్వరుని యొక్క పీఠం కూడా రేపు ఆళ్లగడ్డ విశ్వభారతి శిల్పకళ నుండి నిలయం నుండి రాబోతూ ఉంది. ఆ పీఠంతో పాటుగా అంటే ప్రతిష్టలో మూర్తిని పెట్టేటువంటి పీఠము దీనిపైన పెట్టమని మనకు ఆర్షధర్మం ప్రబోధిస్తూ, ఇట్లా ఒకదానిపైన ఒకటి 213 ద్రవ్యాలతో, అరుదైన ద్రవ్యాలతో చేసేటువంటి ఈ గర్భ న్యాసంలో
ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా, అదేవిధంగా రేపు సమాప్తి ఉత్సవం, పంచదశ రాత్రోత్సవ సమాప్తి ఉత్సవం కిందికి కౌముదీ పూజనం చేస్తారు. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్మాన్ మమైతన్మాహాత్యం అని దేవీ భాగవతంలో చెప్తుంది అమ్మవారు. పౌర్ణమాస్యాం చంద్రబింబే జ్ఞాత్వా శ్రీలలితాంబిక అంటే పౌర్ణమి నాడు చంద్రబింబాన్ని చూసి ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు సాక్షాత్తు భగవతిని దర్శించినటువంటి ఫలితం కలుగుతుందని. కౌముదీ పూజనం అని విశేషమైనటువంటి అర్చన శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠము ద్వారా గత 40 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఉత్సవంలో ఇక రేపు పాలల్లో శ్రీచక్రాన్ని ఉంచి అభిషేకం చేస్తారు. దాంట్లో చంద్రుణ్ణి చూసి ఆ తీర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి వజ్రతుల్యమైనటువంటి దేహం ప్రాప్తవుతుందని, సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి వెన్న ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సుమారు ప్రతి సంవత్సరం ఒక 200 నుంచి 250 మంది దంపతులు ఇక్కడ సంతాన ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నారు. సుమారు 98% వాళ్ళకు సంతానం కలుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా వేదిక ద్వారా అందరినీ కూడా సంతానం కానటువంటి వాళ్ళకందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు విద్యాపీఠ కార్యాలయంలో సంప్రదించినట్టయితే చక్కని నియమం ఏర్పాటు చేస్తారు. మీకు ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం వచ్చినటువంటి వాళ్ళకి సేవగా ఇక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత, భక్తుల యొక్క సహకారం చేత ఆశ్రమంలో ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా నిరంతరంగా జరుగుతూ ఉన్నాయి. సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీ అనుగ్రహాన్ని అందజేస్తూ జై గురుదత్త. క్రమము రేపు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 100 సంవత్సరాల నుండి తీసుకుంటే ఈ గర్భన్యాసము శాస్త్ర ప్రకారంగా గర్భన్యాస ప్రక్రియ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మన ఈ దేవాలయం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రాచీన నిర్మాణ శైలిలో శిలా నిర్మాణంలో నిర్మించబడుతుంది. కాబట్టి శాస్త్ర ప్రకారంగా ఈ గర్భాలయానికి గర్భన్యాస కార్యక్రమాన్ని రేపు నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు విద్యాపీఠం ద్వారా పంచదశ నవరాత్రోత్సవాల నిర్వహణలో భాగంగా రేపు గర్భన్యాస కార్యక్రమంతో పాటు కౌముదీ పూజనోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ కౌముదీ పూజనము అంటే దీన్నే మనము వాడుకలు కోజాగరి వ్రతము అని అంటారు. ఈ కౌముదీ పూజనం రోజున సంతానము కొరకై సంతానార్థులై వచ్చే దంపతులకి ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. గత 14 సంవత్సరాలుగా ఈ ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పటి వరకు 98% ఫలితాలను పొంది ఉన్నారు, సంతానాన్ని పొంది ఉన్నారు. డాక్టర్లచే ధృవీకరించబడి సంతానము కాదు అన్న దంపతులకి కూడా ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల సంతానం కలిగింది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాబోతున్నారు వాటి పిల్లలతో, అంటే ఈ ప్రసాదము ద్వారా దైవ ప్రసాదంగా జన్మించిన పిల్లలతో సహా ఆ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. మరి ఈ సంవత్సరం కూడా సుమారుగా ఇప్పటివరకే 150 దంపతులు నమోదు చేసుకొని ఈ ప్రసాదం కై నమోదు చేసుకొని ఉన్నారు. సో గర్భన్యాస ప్రక్రియతో పాటు ఈ కౌముదీ పూజన ఉత్సవంలో పాల్గొని తరించాలని విద్యాపీఠ పక్షాన ప్రతి ఒక్కరికి, విద్యాపీఠ సభ్యులు సేవకులు కాకుండా ప్రతి ఒక్కరికి, సంగారెడ్డి మరియు సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పత్రికాముఖంగా ఈ మీడియా ముఖంగా శుభాహ్వానం పలుకుతున్నాం. జై గురుదత్త. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.